ప్రైస్‌లో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మీతో ఒక వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఇక్కడ మొదటి పదం మనం చూసుకుంటే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అంటే పౌలు గారు చర్చిలో ఉన్నవాడా లేదా క్రైస్తవుడా అని చెప్పడం లేదు. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అంటే యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి ఉండడం. ఒక చెట్టు కొమ్మును నరికేసి పక్కన పెడితే అది కొంచెం సేపటికి పచ్చగా ఉంటుంది, తర్వాత అది ఎండిపోతుంది. ఎందుకంటే తను చెట్టు కొమ్మ జీవాన్ని కోల్పోయింది. తన యొక్క జీవం ఎక్కడో ఉందంటే వేరులో ఉంది, కాబట్టి అది జీవాన్ని కోల్పోయింది. అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి లేకపోతే బయటకు ఆధ్యాత్మికంగా కనిపించిన మనలో ఆత్మీయ జీవం అనేది ఉండదు. రెండవది మనం చూసుకుంటే నూతన సృష్టి. నూతన సృష్టి అంటే కొంచెం మారినవాడు అని చెప్పడం లేదు. నూతన సృష్టి అంటే పురుగు సీతకొక చిలుకగా కేవలం తన యొక్క రంగులు మాత్రం మార్చుకోదు, దాని స్వభావాన్ని, రూపాన్ని, సామర్థ్యాన్ని మొత్తం మారిపోతుంది. అలాగే రక్షించబడిన నీలో కూడా పాపాన్ని ప్రేమించినటువంటి హృదయము ఇప్పుడు దేవుని ప్రేమించేటువంటి హృదయంగా మారుతుంది. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నటువంటి నీవు ఇప్పుడు దేవుని సన్నిధిని కోరుకుంటావు. ఒకప్పుడు నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకున్నావో, నీకోసం ఎట్లా జీవించావో ఇప్పుడు నీకోసం కాకుండా దేవుని చిత్తం కొరకు జీవించడం నేర్చుకుంటావు. మూడవ పదం వచ్చేసరికి పాతవి గతించును. పాతవి గతించును అంటే నూతన సృష్టిగా మార్చబడిన నీలో పాపం అనేది ఏలుబడి చేయదు. సాతాను నీ గతాన్ని గుర్తు చేసి నీ గతాన్ని చూపించి నిందించవచ్చు, కానీ దేవుడు నీ భవిష్యత్తును చూపించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. బైబిల్లో పేతురు గారు యేసుక్రీస్తు వారిని 3 సార్లు తిరస్కరిస్తారు. తిరస్కరించినటువంటి పేతురు గారిని యేసుక్రీస్తు వారు నా గొర్రెలను మేపుమని పిలుస్తాడు. అక్కడ గతం గుర్తించబడలేదు, కానీ దేవుని కృప మాత్రమే గుర్తించబడింది. ఇక్కడ పాపం చిన్నదని చెప్పడం లేదు, కానీ పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకున్న నీవు క్రొత్త ఆరంభాన్ని ప్రారంభిస్తావు. క్రొత్త ఆరంభాన్ని ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. 4వ పదం ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తవాయెను అంటే ఇది ప్రతిరోజు జరిగేటువంటి మార్పు. దేవుడు ప్రతిరోజు మన యొక్క జీవితాన్ని తన స్వరూపానికి దగ్గర చేస్తాడు. మన మాటలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, కోపాన్ని ఎదుర్కొనేటువంటి విధానం మారిపోతుంది, డబ్బును చూసే దృష్టి మారిపోతుంది, మనుషుల్ని ప్రేమించేటువంటి విధానం మారిపోతుంది, మనుషుల్ని ప్రేమించడం పెరిగిపోతుంది. ఇది